ఫోర్జరీ ఫైళ్లతో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం రూరల్ పీఎస్లో పోలీసులు ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్లో కాసేపటి క్రితమే అయితే మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం విచారణ ముగిసింది. అయితే 4 కోట్ల కేసు వివాదంలో, భూ కుంభకోణం కేసు వివాదంలో ఆయన కుటుంబం ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 19వ తేదీన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ బట్టబయలు చేశారు. ఈ కేసులో 15 మందిని ముద్దాయిలు చేస్తూ కేసు నమోదు చేసిన ఎస్పీ 8 మందిని అప్పుడే అరెస్ట్ చేశారు. దీనిలో ఇంకా 5 నిందితులని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. దీనిలో తమ్మినేని కుటుంబానికి సంబంధించి తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య వాణిశ్రీ, తనయుడు వెంకట శ్రీరామ్, చిరంజీవి నాగ్ కూడా నిందితులుగా ఉన్నారు. అయితే ఇంకా 2 సబ్ రిజిస్ట్రార్ అరుణతో పాటు మరో హోంగార్డు ఉన్నట్లు ఎస్పీ ఆ రోజే వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 8 మంది వరకే మాత్రమే అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా తమ్మినేని సీతారాం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో తమ్మినేని సీతారాం ప్లస్ భార్య వాణికి బెయిల్ మంజూరు అయింది. ఇంకా తనయుడు తమ్మినేని చిరంజీవి నాగు ఇంకా పరారీలో ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఈరోజు తమ్మినేని కోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు విచారణ చేపట్టి 12 గంటల నుంచి 1 గంటన్నర వరకు ఆయనకి రెస్ట్ ఇచ్చారు. అయితే 1 గంటన్నర నుంచి 2:30 వరకు కొనసాగించిన విచారణలో పలు కీలక అంశాలను ప్రశ్నించినట్లుగా ఎస్ఐ సురేష్ గారు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏవి బయట పెట్టకూడదని సీతారాం మీడియాతో అన్నారు. మీడియా ముందు కూడా నేను మాట్లాడేది ఏమీ ఉండదు, మాట్లాడకూడదు, కోర్టు పరిధిలో ఉండడంతో ఈ వెంట సున్నిత అంశంగా ఆయన తోసిపుచ్చారు. మీడియాతో మాట్లాడడానికి విముక్తి అయితే చూపించలేదు. ఈ ప్రజెంట్ తమ్మినేని సీతారాం అయితే వెళ్ళారు. భార్య వాణి అయితే విచారణకైతే హాజరు కాలేదు ఈరోజు. ఇప్పటి వరకు ఇదే తాజా పరిస్థితి. అశ్విని.